అందరికీ నమస్కారం. రాత కోత వాత కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు వివిధ ప్రధాన పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన కథనాలు చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి పత్రికతో మనం మొదలు పెడితే కొన్నింటికే పండగ జిఎస్టీ. ఇక గడిచిన వారం 10 రోజులుగా ఇక మిన్ను విరిగి మీద పడిందన్నట్టుగానే మొత్తం ధరలన్నీ తగ్గిపోయాయి, పన్నులన్నీ తగ్గించేశారు. ప్రజలందరికీ చాలా మేలు జరగబోతుంది. 22వ తారీఖుతో ఇక చాలా మార్పులు వచ్చేస్తాయి. నిత్యావసర సరుకులన్నీ ధరలన్నీ తగ్గిపోతాయి. ఎట్టెట్ట సాగినటువంటి ప్రచారం అంతా ఒట్టి డొల్లేనా అనే సందేహం కలుగుతుంది. ఎందుకంటే నిన్న కొత్త జిఎస్టీ అమల్లోకి వచ్చింది. స్లాబులు మార్చినటువంటివన్నీ కూడా అమలు చేయడానికి సిద్ధమయ్యారు. కానీ తీరా చూస్తే ధరల్లో పెద్దగా మార్పు కనిపించట్లేదు. ఏ వస్తువు చూసినా చాలా పెద్ద మార్పు ఉంటుంది అన్నట్టుగా చెప్పుకొస్తే చాలా నామమాత్రంగా మిగిలిపోతుంది. కొన్ని వస్తువులు అందులో కొన్ని సరుకులు అందులో కార్లు ప్రధానంగా ఎగువ మధ్య తరగతి వినియోగించేటువంటి వాటిలో మాత్రం కొంచెం పెద్ద స్థాయిలో మార్పు కనిపిస్తుంది. ఇక ఏసీలు ఇతర కొన్ని గృహోపకరణాలకు సంబంధించినటువంటి వాటిలో కూడా కొంత ధర తగ్గినట్టుగా కనిపిస్తుంది. కానీ నిత్యావసర సరుకుల ధరల్లో ఎక్కడ పెద్ద మార్పు, చాలా పెను మార్పు ఉంటుందని చెప్పినటువంటి ప్రచారం కానరావడం లేదు. అదే ఆంధ్రజ్యోతి ఈరోజు రాసింది. కొన్నింటికే పండగ, తొలి రోజు జిఎస్టీ వరాలపై మిశ్రమ ప్రభావం, పూర్తి స్థాయిలో అమల్లోకి రాని కొత్త స్లాబులు. వాస్తవానికి పెద్దగా సామాన్యుడికి ప్రయోజనం కలిగించడం లేదు అని రాయలేనటువంటి స్థితిలో ఆంధ్రజ్యోతి ఇలా రాసినట్టు కనిపిస్తోంది. కానీ సాధారణ జనాలకి ఈ జిఎస్టీ కొత్త స్లాబుల ద్వారా ఏదో జరిగిపోతుంది అని చేసిన ప్రచారానికి వాస్తవానికి పొంతన కనిపించట్లేదు. మీరు నిన్న కొన్ని సరుకులు ఎక్కడైనా మార్కెట్లో కొనుగోలు చేసి ఉంటే మీకేమైనా అలాంటి అనుభవం ఉందా? మీకేమైనా ధరలు తగ్గినట్టు కనిపించిందా? ఈ జిఎస్టీ స్లాబుల మార్పు ద్వారా మీరేమైనా ప్రయోజనం పొందారా? కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక ముఖ్యమైనటువంటి కథనం కలకలమా కకావికలమా. మావోయిస్ట్ పార్టీలో తీవ్రమైనటువంటి విభేదాలు కనిపిస్తున్నాయి. మావోయిస్ట్ పార్టీ ఏ పంధాన్ని అనుసరించాలి? సాయుధ పోరాటాన్ని కొనసాగించాలా, లేకుంటే ఆయుధ విరమణ చేసి కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు సిద్ధం కావాలా, ప్రజా జీవితంలో తిరిగి మళ్ళీ ఇతర కమ్యూనిస్ట్ పార్టీలానే సాగాలా? ఇలా అనేక రకాల అంశాల మీద ఏకాభిప్రాయం కుదరట్లేదు. దాంతో తలోదారి అన్నట్టుగా సాగుతున్నారు. అది ఆ పార్టీని మరింత కుదేలు చేస్తుంది. ఇప్పటికే మావోయిస్టులు బలాన్ని కోల్పోతున్నారు. నిత్యం ఎన్కౌంటర్లో కీలకమైనటువంటి నేతలు మరణిస్తున్నారు. నిన్నైతే ఏకంగా 2 కేంద్ర కమిటీ సభ్యులు ఒకేసారి 2 కేంద్ర కమిటీ సభ్యులు ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోవడం గడిచిన 25 ఏళ్లలో ఎన్నడూ లేదు. ఇప్పుడు తొలిసారిగా రామచంద్రారెడ్డి, కడారి 2 కీలకమైనటువంటి నేతలు ప్రాణాలు కోల్పోయారు. 2 ఒకే చోట ఎలా ఉన్నారు, ఎందుకున్నారు, దాని కారణాలేంటి, ఇలాంటి అనేక అంశాల మీద ఇప్పుడు తీవ్రమైనటువంటి స్థాయిలో చర్చ జరుగుతుంది. ఇక జిఎస్టీ జాతరే, అమల్లోకి పన్ను సంస్కరణలు అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. దీనివల్ల ఇంటింటా పొదుపు పండగ, జనానికి డబ్బులు మిగిలిపోతాయి. సరుకులు సౌకగా రావడం వల్ల ఆ డబ్బులన్నీ పొదుపు చేసేస్తారు మోదీ చెప్తున్న మాట. నిజమేనా? మీకు నిజంగానే డబ్బులు మిగిలిపోతున్నాయా? చూడాలి. 2 ఏళ్లలో ఏపీ బ్రాండ్ క్వాంటమ్ కంప్యూటర్. అదేంటి 3 నెలల్లోనే జనవరి నుంచే రావాలి కదా, మళ్ళీ 2 ఏళ్ళు అంటున్నారండి చంద్రబాబు. అంటే ఆయనే జనవరి నుంచి వస్తుందని చెప్పి, ఆయనే మార్చి నుంచి అని ఒప్పందం చెప్పి, ఇప్పుడు మళ్ళీ 2 ఏళ్లలో క్వాంటమ్ కంప్యూటింగ్ హబ్గా ఆంధ్రప్రదేశ్ మారుతుంది అని చెప్పడం అంటే ఏంటి అసలు? జనవరి నుంచి నిజంగానే క్వాంటమ్ వ్యాలీ అందుబాటులోకి వస్తుందా? తెస్తారా? అమరావతిలో అలాంటి ప్రయత్నం ఏమైనా జరుగుతుందా అంటే ఇప్పటి వరకు సున్నా. కానీ ప్రచారం మాత్రం బలంగా సాగుతుంది. అమరావతిలో ఈ రోజు వరకు ఈ క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు కోసం నిర్ణయించినటువంటి ప్రదేశంలో ఎటువంటి కార్యకలాపాలు సాగడం లేదు. ఇక పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదు, మరేంటి? పీపీపీ అంటే ఎవరి పెత్తనం ఉంటుంది? పీపీపీలో ఎవరి దందా నడుస్తుంది? ప్రైవేటీకరణకు మరో పేరు పెట్టి పీపీపీ అన్నారు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. అందులో పబ్లిక్ పార్ట్నర్షిప్ ఏంటి? ప్రైవేట్ వాడిని మేపడం, ప్రైవేట్ వాడికి అవసరమైనంత మేరకు కట్టబెట్టడం. ఉదాహరణకి రోడ్లు, కేంద్ర ప్రభుత్వం లేదంటే ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా రోడ్లను బీఓటీ పద్ధతిలో నిర్మిస్తున్నారు. రోడ్లు నిర్మాణం ఇంతకుముందు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. ప్రజల నుంచి పన్నులు వసూలు చేసినందుకు గాను ఆ పన్నులతో రోడ్లు వేయాలి, బాగు చేయాలి అని జనం ప్రభుత్వాన్ని అడిగేటట్టు వాళ్ళు. ఇప్పుడు ప్రభుత్వం తమ బాధ్యత కాదు, ప్రైవేటు వాళ్ళకి రోడ్లు అప్పగిచ్చేస్తుంది. రోడ్లు ప్రైవేటు వాళ్ళు వేస్తారు.
వేసినందుకు గాను ఆ రోడ్డు ఎక్కినందుకు ప్రతి ఒక్కరి దగ్గర టోలు వసూలు చేసి మరీ తెగబలుస్తారు. ఇప్పటి వరకు ఏదైనా ఒక రోడ్లో బీఓటీ పద్ధతిలో ప్రైవేటు వాళ్ళకి అప్పగిచ్చిన తర్వాత టోల్ గేట్ ఎత్తేసిన అనుభవం ఉందా? ఎన్నేళ్ల తర్వాత అయినా చూడండి, 25 ఏళ్ల తర్వాత చూడండి, 30 ఏళ్ల తర్వాత చూడండి, ఆ రోడ్ల మీద ఇంకా పన్నులు వసూలు చేసుకుని ఆ కాంట్రాక్టర్లు, ఆ ప్రైవేటు సంస్థలు బాగుపడుతున్న సందర్భాలు లేవా? ఏదైనా ఒక రోడ్డైనా, ఒక టోల్ ట్యాక్స్ అయినా, విశాఖపట్నం అగనంపూడి టోల్ ట్యాక్స్ ఎత్తేయాలి అని ప్రజలు చాలా పెద్ద ఉద్యమం చేయాల్సి వచ్చింది. యానవ్ ఎదుర్లంక వంతెన మీద చాలా పెద్ద ఆందోళన తర్వాత అప్పటి ఎంపీ హర్షకుమార్ చాలా తీవ్రంగా కృషి చేసిన తర్వాత ఇలాంటి 1-2 టోల్ గేట్లు ఎత్తివేయడం మినహా ఎక్కడైనా టోల్ గేట్లు తీసేశారా? టోల్ గేట్లు తీసిన చరిత్ర ఉందా? మరి ఇంకెక్కడ పీపీపీ అంటే నిర్మించి కొన్నాళ్ళు మెయింటైన్ చేసి ప్రభుత్వానికి ఇచ్చేస్తారు అని అంటున్నారు. ఎక్కడైనా ఒక్క రోడ్డైనా ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? రోడ్లే కాదు, కాకినాడ సీపోర్ట్, డీప్ వాటర్ పోర్ట్ నిర్మాణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేసింది. నిర్మాణ పనులు చివరిలో దాని నిర్వహణ, ఇతర వ్యవహారాలంటూ కాకినాడ సీపోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి అప్పగించారు 30 ఏళ్ల కోసం. ఇదే చంద్రబాబు హయాంలో కేవీ రావు అనేటువంటి వ్యక్తి చంద్రబాబు బినామీ అని కూడా ఆ రోజుల్లో ఆరోపణలు వచ్చాయి, ఆయనకు అప్పగించారు. ఇప్పుడు ఆ కేవీ రావు 30 ఏళ్ల తర్వాత ఆ పోర్ట్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించారా? 30 ఏళ్ల ఒప్పందం కదా, మరి ఎందుకని అప్పగించట్లేదు? అప్పగించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ప్రయత్నం చేయట్లేదు? ఒక్కసారి ప్రైవేటు వాళ్ళ చేతుల్లో, అది పీపీపీ కావచ్చు, ప్రైవేటు కావచ్చు, ఏ పేరుతో అప్పగించినా ఆ గడువులు పెంచుకుంటూ పోతారే తప్ప తిరిగి మళ్ళీ ప్రజల పరమయ్యేది లేదు, లేనే లేదు. అందిస్తారు. జీవీకే పవర్ ప్లాంట్ ఉంది కదా అని చెప్పారు. జీవీకే పవర్ ప్లాంటు దానికి గ్యాస్ సరఫరా జరిగినంత కాలం, గ్యాస్ పవర్ బేస్డ్ ప్రాజెక్టు బాగా లాభాలు ఆర్జించినంత కాలం ప్రైవేటు వాళ్ళు నడుపుకున్నారు. గ్యాస్ సరఫరా నిలిచిపోయిన తర్వాత ఆ ప్లాంట్లో లాభాలు వస్తాయని ఆ ప్లాంట్లో నష్టాలు వస్తాయని తెలిసిన తర్వాత చేతులు ఎత్తేసారు. ఇట్లా ఉంటాయి. ఏదైనా ప్రైవేటు వాళ్ళు లాభాలు వచ్చినంత కాలం పాడావులాగా పాలు పిసుక్కుని అది ఒట్టిపోయిన తర్వాత ప్రభుత్వ పరం చేసేసిన ఉదంతాలు ఉంటాయే తప్ప లాభాలు గడిస్తున్నటువంటి రోడ్లు కానీ, లాభాలు గడించే టోల్ ట్యాక్స్లు కానీ, కాకినాడ సీపోర్ట్ కానీ ఇలాంటివన్నీ ఎక్కడ వెనక్కి ఇచ్చిన దాఖలాలు లేవు. కాబట్టి నారా లోకేష్ పీపీపీ మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేసేది విధానాన్ని సమర్థించుకోవడానికి చెప్పొచ్చు తప్ప అది ఆచరణలో జనాలు నడ్డి విరిచే ప్రయత్నమే, ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టడమే, జనం ఆరోగ్య అవసరాలతో కార్పొరేట్లు ఆటాడుకోవడానికి అవకాశం ఇవ్వడమే. ఇది నిస్సందేహం. దేశీయ ఉత్పత్తులనే కొనండి, రాష్ట్ర ప్రజలకు సీఎం పిలుపు. మరి రాష్ట్ర ప్రభుత్వమే అన్ని దేశీయ ఉత్పత్తులే కొనండి అని పిలిపిస్తే దేశీయ ఉత్పత్తులు అందుబాటులో ఉండాలి కదా. అసలు ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ రంగమే నానాటికి తీసుకొట్టన్న చందంగా మారింది. తయారీ రంగం మీద నిర్లక్ష్యం చేసి కేవలం సర్వీస్ సెక్టార్, ఐటీలో ఉద్యోగాలు వస్తాయి, ఐటీలో ఎక్కడికైనా ఏ దేశమైనా వెళ్ళిపోవచ్చు, ఇట్లా ఐటీ సర్వీస్ సెక్టార్ చుట్టూ జనాన్ని తిప్పి ఇప్పుడు దేశీయ ఉత్పత్తులే కొనండి అంటే ఎక్కడి నుంచి వస్తాయి? ఉత్పత్తులు పెంచాలా, ఉత్పత్తులు పెంచే యూనిట్లు పెంచాలా, ఇక్కడ ఉత్పత్తులు పెంచేదానికి అనుగుణమైనటువంటి రంగాలు రావాలా. అవన్నీ వదిలేసి ఇప్పటికిప్పుడు దేశీయ ఉత్పత్తులు కొనండి. మెగా డిఎస్సి సభ 25న మొన్న నిర్వహించాలి, 19వ తారీఖున వాయిదా వేశారు, 25వ తారీఖున నిర్వహించబోతున్నారు. కిలేడి అరుణపై రౌడీ షీట్ ఓపెన్ చేయాలనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. ఇక ఈనాడు పత్రికలో చూస్తే ఈరోజు ఈనాడులో తెలుగు వైభవాన్ని కళ్ళకు కట్టే వేడుక విజయవాడ ఉత్సవం నిన్నటితో ప్రారంభమైంది, 11 రోజుల పాటు సాగబోతుంది. పరకామణిలో చోరీపై సిట్ దర్యాప్తు 15 లేదా 16న జీఎస్టీ సంస్కరణల విజయోత్సవం ఎవరికి? ప్రభుత్వం ప్రచారం చేసుకోవడానికి సభలు తప్ప విజయం జనాల్లో ఉండాలా, ప్రజలకు రావాలా. జీఎస్టీ సంస్కరణల ప్రభావం ఫలితం ప్రజలకు ఏమైనా దక్కిందా? జనమే చెప్పాలి. మరి అదివో అల్లదివో ఏఐ సేవలు, దేశంలోనే తొలి ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఎన్ఆర్ఐల ద్రాతృత్వంతో తిరుమల వైకుంఠం వల్ల ఏర్పాటు. 25న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభం. ఈనాడుతో తిరుమల తిరుపతి దేవస్థానం ఎడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి కామెంట్. విజయవాడ ఎగ్జిబిషన్కు తొలగిన అడ్డంకులు, భూమి కేటాయింపై దాఖలైన పిటిషన్ను కొట్టేసిన సుప్రీంకోర్టు. ఎండోమెంట్ ల్యాండ్స్లో కమర్షియల్ యాక్టివిటీ ఎట్టా చేస్తారు, ఎగ్జిబిషన్లు విజయవాడ ఉత్సవాలు ఏ రీతిని నిర్ణయిస్తారు, ఇది కుదరదు అనే అభ్యంతరాలని
సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఇక జగన్ సభకు 6 నుంచి 7 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేది. చంద్రబాబు సభ ఖర్చు 25 లక్షలే. ఎక్కడైనా సభ పెడితే ఏదైనా కార్యక్రమానికి వెళ్తే చంద్రబాబు చాలా నిరాడంబరంగా చేస్తున్నారు అని నిన్న లోకేష్ చెప్పినటువంటి కామెంటు ఇక్కడ చూడొచ్చు. ఆప్కో వస్త్రాలపై 40% డిస్కౌంట్ దసరా దీపావళి సందర్భంగా. నాసిరకం నిర్మాణం స్లూయిస్ లీకు బయటపడిన బడవళ్ళంక బండారం. మోకాలు లోతు నీటిలో నిలబడి రైతు ఏకాంబరం. నీట మునిగిన పొలాల్లో తన బోరును మోటార్ను చూపుతున్న రైతు శరత్ రెడ్డి. చిత్తూరు జిల్లా రుంపిచెర్ల ప్రాంతంలో నిర్మించినటువంటి ఆ స్లూయిస్ల నిర్మాణ వైఫల్యాల్ని తెలియజేస్తున్నటువంటి వైని ఇక్కడ మనం చూడవచ్చు. సమఉజ్జీల సమరం కాదు, పాక్ మాతో ఏ రీతిన సమం కాదు అన్నట్టుగా నిన్న టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చేసిన కామెంట్ ఇక్కడ చూడొచ్చు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్గా సిగ్గు. శాసన మండలిలో వైఎస్ఆర్సీపీ నిరసన. నిన్న మళ్ళీ వైఎస్ఆర్సీపీ ఈ మెడికల్ కాలేజీల ప్రైవేట్ పరం మీద ఆందోళన వ్యక్తం చేసింది. దాన్ని సాక్షి పత్రిక బ్యానర్ ఐటమ్గా ఇచ్చింది. నేటి నుంచి సచివాలయాల ఉద్యోగుల నిరసనలు. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో చాలా నిర్లక్ష్యంగా సాగుతోంది. దాంతో ఉద్యోగుల ఆందోళనల పర్వం మొదలయ్యింది. ఆ క్రమంలో సచివాలయ ఉద్యోగులు ఈ రోజు నుంచి నిరసనలకు పూనుకుంటున్నారు. జీఎస్టీని కొనియాడిన జగన్మోహన్ రెడ్డి ఇది చాలా విప్లవాత్మక మార్పు అంటూ కామెంట్ కూడా ఆయన నిన్న ట్వీట్ చేసి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక ఆంధ్రప్రభ పత్రికలో చూస్తే బ్రహ్మోత్సవ శోభ. తిరుమలలో బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి. 25వ తారీఖున సీఎం వెళ్ళి పట్టు వస్త్రాలు రాష్ట్ర ప్రభుత్వం తరపున సమర్పిస్తారు. 2 ఏళ్లలో క్వాంటమ్ కంప్యూటర్ల ఎగుమతి. సంతోషమే. ప్రతి నిమిషం రైతన్నే ఆలోచన చంద్రబాబు. బహుశా అందుకనేమో రైతుల నుంచి భూములు భారీగా తీసుకునే ప్రయత్నంలో ఉన్నారు. కుప్పం కోసం ఒకవైపు నీళ్లు ఇచ్చామని చెప్తారు, రెండో వైపు ఆ కుప్పం భూములన్నింటినీ వివిధ పేర్లతో మళ్ళీ వెనక్కి తీసుకునే ప్రయత్నం చేస్తారు. జిఎస్టీ 2.0 ఓ గేమ్ చేంజర్. చంద్రబాబు గేమ్ చేంజర్ అంటేనే దాని మీద అనుమానం వ్యక్తం చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పటికే బనకచర్ల ఓ గేమ్ చేంజర్ అన్నారు, ఏమైందో తెలియదు. P4 ఒక గేమ్ చేంజర్ అన్నారు, అది ఎందుకు మరుగున పడి చేశారో ఎవరికి తెలియదు. దాని ఫలితాలు ఏంటో అంతుబట్టదు. ఇట్లా ఆయన గేమ్ చేంజర్లు అట్లా ఉంటాయి. పరకామణిలో చోరీపై సిట్. సిఐడి విచారణ జరపాలి, సిబిఐ విచారణ జరపాలి అని విపక్ష వైఎస్ఆర్సీపీ కోరుతోంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేవలం తమ ఆధ్వర్యంలోనే దర్యాప్తు జరగాలి అని కోరుకుంటుంది. చూద్దాం ఏమవుద్దో. నో అడ్మిషన్స్ బోర్డు పెట్టే స్థాయికి ప్రభుత్వ బడులు వస్తున్నాయి నారా లోకేష్. రాకూడదు. ప్రభుత్వ బడుల్లో నో అడ్మిషన్ బోర్డులు ఏంటి? ప్రభుత్వ బాధ్యత ఏంటి? అందరికీ చదువు చెప్పడం, అందరికీ చదువు చెప్పేదానికి తగ్గట్టుగా ఆ బడుల్లో అవసరమైన ఏర్పాట్లు చేయడం. అదనంగా పిల్లలు వచ్చి ఆ బడుల్లో చేరేదానికి ఆసక్తి చూపితే అక్కడ సదుపాయాలు మెరుగుపరచాలి, మరింతమంది టీచర్లు నియమించాలి, అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలి. అంతే తప్ప లేదు మాకు ఇంతే ఉంది, మేము ఇక నో అడ్మిషన్, మీరు ఏవైతారో అయిపోండి అని జనాల్ని పిల్లల్ని వెనక్కి పంపించేస్తే ఇంకా ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పుకున్నట్టు కదా. నో అడ్మిషన్ బోర్డ్స్ గవర్నమెంట్ స్కూల్కి రాకూడదు, ఉండకూడదు. అది రాజ్యాంగ విరుద్ధం. అందరికీ చదువుకునే హక్కు ఉన్నప్పుడు ఆ చదువుకి అడ్డంకిగా బడిలో నో అడ్మిషన్ బోర్డు పెట్టేస్తే ప్రభుత్వం ఎంత రాజ్యాంగ విరుద్ధంగా సాగుతున్నట్టు. ఇది తగదు. నారా లోకేష్ నో అడ్మిషన్ బోర్డు ఉండడమే ఘనత అన్నట్టుగా చెప్పుకుంటున్నారు. అది ఏ రకంగానూ సమర్థనీయం కాదు. అది ఏ సర్కారు చేయకున్నటువంటి పని. ప్రభుత్వ బళ్ళు అంటే ఎంతమంది వచ్చి చేరినా చేరమని చెప్పాలి, ప్రోత్సహించాలి. చేరిన తర్వాత వాళ్ళందరికీ అనుగుణంగా అన్ని రకాల సదుపాయాలు కల్పించాలి. తన దగ్గర సదుపాయాలు లేవు కాబట్టి ఇక నేను చేర్చుకోను అనడానికి ఇది ఏమైనా ప్రైవేటు ఇన్స్టిట్యూషనా? పబ్లిక్ ఇన్స్టిట్యూషన్ అన్నప్పుడు ఖచ్చితంగా పబ్లిక్ ఎంతమంది అయినా వచ్చి చేరేదానికి సదుపాయం ఉండాలి. నో అడ్మిషన్ బోర్డ్స్ ఉండకూడదు. మరి నారా లోకేష్ తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా? ఆయనకే తెలియాలి. మైసూరు వేడుకలకు ధీటుగా విజయవాడ ఉత్సవం. 3 దశల్లో బీహార్ ఎన్నికలు నవంబర్ 5 నుంచి 15 వరకు నిర్వహించే అవకాశం. వచ్చే వారం ఎన్నికల కమిషనర్ బీహార్ పర్యటన. అక్టోబర్ మొదటి వారంలో షెడ్యూల్ వెలువడే ఛాన్స్. ఇక పెట్టుబడులు రావాలి, కాలుష్యం తగ్గాలి. మంచిదే. మరి కాలుష్యం ఏమైనా తగ్గించారా? ఆయన ఏడాదిన్నర పర్యావరణ శాఖ మంత్రిగా ఆయన హయాంలో ఏ కాలుష్య పరిశ్రమ మీదైనా చర్య తీసుకున్నారా? ఏ కాలుష్య నియంత్రణ చర్యకైనా పూనుకున్నారా? ఎక్కడైనా కాలుష్య నియంత్రణ పాటించినటువంటి వాళ్ళ మీద ఏమైనా యాక్షన్ కనిపించిందా? పైగా ఆయన అంటారు అసెంబ్లీ సాక్షిగానే, మేము ఎవరి మీదైనా చర్యలు తీసుకోవాలంటే ఆయా కంపెనీలు మూతపడే ప్రమాదం ఉంటుంది అంటే కాలుష్యం వెదజల్లొచ్చు అన్నట్టుగా స్వయంగా ఉప ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్తున్నారంటే ఏమన్నట్టు? చాలా విడ్డూరం.
ఇక సభలకు వచ్చే వాళ్ళంతా ఓట్లేయరు. విజయ్ని ఉద్దేశించి కమల్ హాసన్ కామెంట్స్. రేపే సిడబ్ల్యూసి భేటీ, అల్పపీడనాల హోరు, వర్షాల జోరు. ఈసారి దసరా సందర్భంగా చాలా పెద్ద స్థాయిలోనే అల్పపీడనం వాయుగుండం ఏర్పడే ప్రమాదం అయితే కనిపిస్తుంది. రికార్డు పుటల్లో అభిషేక్ శర్మ 20 ఇన్నింగ్స్ల్లోనే 56లు కొట్టేసినటువంటి రికార్డు ఆయనకి దక్కింది. పైగా చాలా తక్కువ బంతుల్లో 331 బంతుల్లోనే 56లు ఇంటర్నేషనల్ T20 క్రికెట్లో నమోదు చేసినటువంటి రికార్డు అభిషేక్ శర్మ ఖాతాలో చేరింది. ఇప్పుడు అభిషేక్ శర్మ అనేక రికార్డులు బద్దలు కొట్టే పనిలో ఉన్నారు. పని గంటల పెంపుపై మండలిలో నిరసనలు, వ్యతిరేకించిన పీడీఎఫ్, వైసీపీ వాకౌట్, బిల్లు ఆమోదం. ఆంధ్రప్రదేశ్లో కార్మికులకి 8 గంటల పని విధానాన్ని రద్దు చేసి దాన్ని 13 గంటలకు పెంచుకునే అవకాశాన్ని చంద్రబాబు సర్కారు ఇస్తుంది. అంటే ఎవరి కోసం ఈ ప్రభుత్వం ఉన్నట్టు? కష్టపడే పబ్లిక్ కోసం పనిచేస్తున్నట్ట? ఆ కష్టపడే వాళ్ళ నుంచి భారీగా లాభాలు గుంజే కార్పొరేట్లకి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్ట? పని గంటల పెంపు అంటే ఎవరికి ఉపయోగం, ఎవరి కోసం చేస్తున్నట్టు? పైగా అదేదో కార్మికుల ప్రయోజనాల కోసమే చేస్తాము అన్నట్టుగా ప్రభుత్వం చెప్తుంది. పైగా నిన్న కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ శాసనమండలిలో చేసిన వాదన చాలా విడ్డూరంగా ఉంది. రోజుకు 13 గంటలు పనిచేస్తారట, కానీ వారానికి 48 గంటలు చేస్తే చాలట. ఎంత విడ్డూరంగా ఉందో చూడండి వాదన. రోజుకు 13 గంటలు పనిచేసినప్పుడు వారానికి 6-13 78 గంటలు అవుతుంది తప్ప అది కేవలం 48 గంటలు ఎట్లా అవుతుంది? అయినా సరే ఆయన దాన్ని సమర్థించుకోవడానికి చేసినటువంటి ప్రయత్నంగా కనిపిస్తోంది. డిజిటల్ పరిపాలన, సాంకేతికతతోనే ప్రజలకు అన్ని వనరులు సమకూరుతాయి అంటూ సీఎం చెప్పినటువంటి మాట. వామపక్షాలే ప్రత్యామ్నాయం, సిపిఐ మహాసభలో సిపిఎం నాయకుడు. ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలి. క్వింటాలు ఉల్లికి 3000, టమోటాకు 2500 మద్దతు ధర కల్పించాలి సిపిఎం డిమాండ్. ఇది కూడా విద్వేషం కన్నా శాంతి మిన్న. విద్వేష ప్రపంచంలో శాంతి కోసం పిలుపునిచ్చిన మైసూరు దసరా ఉత్సవాలు. మైసూరులో ఉత్సవాలు ప్రారంభించిన బాను మష్తాక్. చాలా ఆశ్చర్యకరం. మైసూరులో దసరా ఉత్సవాల్ని ముస్లిం రచయిత్రి ప్రారంభించారు. దీని మీద చాలా అభ్యంతరాలు వచ్చాయి. ఏకంగా సుప్రీంకోర్టులో కూడా పిటిషన్లు వచ్చాయి. అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా రావడంతో దసరా ఉత్సవాల్ని ముస్లిం రచయిత్రితో ప్రారంభించడం ద్వారా లౌకికవాదానికి పెద్దపీట వేశారు అంటూ సుప్రీంకోర్టు కామెంటు. ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామం. ఇక లోపల పేజీలో ఉన్నటువంటి 1-2 కథనాలు మనం చూస్తే, గండికోటలో డిష్యూం. అది గండికోటలో డిష్యూం కాదు, కూటమిలో డిష్యూం. బీజేపీ నేతల మధ్య డిష్యూం. ఆధిపత్యం కోసం అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మధ్య సాగుతున్నటువంటి వైరం, పోరు, వాళ్ళిద్దరి మధ్య వివాదానికి గండికోటలో ఏకంగా రిత్విక్ సంస్థ, సీఎం రమేష్ సంబంధించినటువంటి సంస్థ కన్స్ట్రక్షన్ ఆఫీస్ మీద దాడి. 50 మంది మీద కేసులు పెట్టారు. అటు ఇటు ఆ కేసులు ఎట్లా సాగుతాయో తెలుసు. ఇద్దరు అధికార పక్ష నేతలే. అధికార పక్షంలోనే ఎట్లా కొట్లాడుకుంటున్నారో అదొక ఉదాహరణ. విశాఖ, విజయవాడ మెట్రో టెండర్లలో జాయింట్ వెంచర్లకు అవకాశం. మెట్రో టెండర్లు పిలిచి నెల దాటింది, కానీ ఎవరు టెండర్లు వేయడానికి ముందుకు రావటం లేదు. దాంతో ఇప్పుడు సింగిల్ టెండర్ కాకుండా జాయింట్ వెంచర్లు కూడా వేయొచ్చు. 2-3 కంపెనీలు కలిసి ఈ టెండర్లలో పార్టిసిపేట్ చేయొచ్చు అంటూ నిబంధన మార్చారు. టెండర్ల గడువు పెంచారు. ఇప్పుడైనా ఎవరైనా టెండర్ వేస్తారో చూద్దాం. ఎందుకంటే ఈ మెట్రోలు గట్టెక్కుతాయనేటువంటి ఆశ ఎవరికి కనిపించట్లా. ఆయా కంపెనీలు కూడా ఏదో మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరుతో కొంత మొత్తం తీసుకొచ్చి ఈ పేరుతో అని టెండర్ వేయాలి తప్ప ఈ టెండర్ వేసి మెట్రో పూర్తి చేద్దాం అనేటువంటి ఉద్దేశం ఏ కోసానా లేదు. ఆంధ్రప్రదేశ్ మొత్తం దక్షిణాది రాష్ట్రాల్లోనే మెట్రో లేని ఏకైక రాష్ట్రం. తమిళనాడులో ఉంది, చెన్నైలో ఎప్పుడో, బెంగళూరులో ఉంది ఎప్పుడో, హైదరాబాద్ మెట్రో కుంటుతూ మూలుగుతూ నడుస్తోంది, కోచిలో మెట్రో వచ్చింది, కానీ కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే మెట్రో లేదు. ఇక కుల రిజర్వేషన్లు పొందకపోవడం బ్రాహ్మణుడిగా నాకు అతిపెద్ద వరం. నాకు కుల మతాలపై విశ్వాసం లేదు. గడ్కరీ. ఆయన నాగపూర్ ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీ. ఆయన ఏమంటాడు, కుల మతాల మీద అతనికి విశ్వాసం లేదు. మరి మతాల మీద విశ్వాసం లేనటువంటి వాళ్ళు మత విద్వేషాలు ఎందుకు రాజేస్తుంటారు? మతం చుట్టూ హిందుత్వం అనేటువంటి పేరుతో ఎందుకు విభేదాలు పెంచుతుంటారు? వాస్తవానికి ఆ నాగపూర్ కేంద్రంగానే కదా ఈ ప్రస్థానం మొదలయ్యింది. మరి మళ్ళీ ఆయనే ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నాయకుడే తనకు మతం మీద విశ్వాసం లేదు. చాలా క్లియర్గా చెప్తున్నారు. అంటే మతం మీద విశ్వాసం లేనటువంటి వాళ్ళు మతం మంటలు రాజేసే పనిలో ఉన్నారా అనే సందేహం ఎవరికైనా కలుగుద్ది.
ప్రైవేటు డిగ్రీ కాలేజీల బంద్. ఆంధ్రప్రదేశ్లో ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడం వల్ల ప్రైవేటు డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు బంద్ పాటిస్తున్నాయి. మొత్తం డిగ్రీ కాలేజీలన్నీ నిన్నటి నుంచి మూత వేశారు. ఎందుకంటే పిల్లలకు ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వట్లేదు. దాంతో కాలేజీ యాజమాన్యాలు సిబ్బందికి జీతాలు ఇవ్వలేకపోతున్నాయి. సిబ్బందికి జీతాలు ఇవ్వలేకపోవడంతో మేనేజ్మెంట్ల మీద ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. మేనేజ్మెంట్లు ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా వాళ్ళలో స్పందన లేదు. దాంతో దాదాపు 7 త్రైమాసికాలకు సంబంధించినటువంటి 7 క్వార్టర్ సంబంధించినటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిల కోసం ప్రైవేటు డిగ్రీ కాలేజ్ మేనేజ్మెంట్లు ఆందోళనకు పూనుకున్నాయి. ఇదే ఫీజు రీఎంబర్స్మెంట్ కోసం నిన్న వైజాగ్లో ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు చాలా పెద్ద ఆందోళన చేశారు. పోలీసులు వాళ్ళ గొంతు నొక్కే ప్రయత్నం చేశారు తప్ప ప్రభుత్వం వాళ్ళ సమస్య పరిష్కరించాలి అనే ఆలోచనకి రాలేదు. ఇక అచ్చెన్నాయుడే ఎరువులు తరలించేస్తున్నారు. స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి తన సొంత జిల్లాలో అక్కడ రావాల్సినటువంటి రైతులకు అందాల్సినటువంటి ఎరువుల్ని తరలించేస్తున్నారు. ఈ ఆరోపణ చేసిన మళ్ళీ తెలుగుదేశం పార్టీ నాయకుడే. మలకాం టీడీపీ సర్పంచ్ శ్రీనివాసరావు ఆరోపణ, ఎరువుల లారీకి అడ్డంగా నిలబడి నిరసన. చూడండి, అసలు ఇక్కడేమో అసెంబ్లీలో కూర్చొని అచ్చెన్నాయుడు అంతా బాగుంది, అందరికీ ఎరువులు అందుతున్నాయి, విపక్షమే కావాలని సృష్టిస్తుందని చెప్తూ ఉంటారు. కానీ అదే అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు వరుసగా బొజ్జల సుధీర్ రెడ్డి, అదేవిధంగా పొద్దుటూరు ఎమ్మెల్యే, వీళ్ళందరూ ఒక్కరి తర్వాత ఒకరు అన్నట్టుగా ఎరువుల కొరతని ప్రస్తావిస్తూ ఉంటారు. కానీ అదే సమయంలో ఎరువుల కొరతకే ప్రభుత్వ పెద్దలే కారణం. స్వయంగా అచ్చెన్నాయుడే ఎరువుల లారీని తరలించేస్తున్నారు. ఏమన్నాలా? టీడీపీ ఎమ్మెల్యే థామస్పై సొంత పార్టీ నేతల తిరుగుబాటు. చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలంలో ఎర్రమట్టి గ్రావెల్ను గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే థామస్ అనుచరులు తరలించేస్తుండడంతో జనం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల రోడ్డెక్కి ఆందోళన. విశాఖ డైరీపై విచారణ గడువు మరో 6 నెలలు పొడిగింపు. ఎన్ని 6 నెలలైనా పొడిగించుకోవాల్సిందే. ఎందుకంటే ఆ విశాఖ డైరీ చైర్మన్ అడారి ఆనంద్ వైఎస్ఆర్సీపీ నుంచి బీజేపీలో చేరారు. అంటే ఆయన వాషింగ్ మిషన్లోకి వెళ్ళారు. బీజేపీ అంటేనే వాషింగ్ మిషన్ అనే పేరుంది. ఆయన బీజేపీలో చేరిన తర్వాత ఆయన మీద చర్యలు తీసుకోవడం అయ్యన్న పాత్రుడు వల్ల కావడం లేదు. వాస్తవానికి విశాఖ డైరీలో పెత్తనం కోసం అయ్యన్న పాత్రుడు స్పీకర్ కాగానే సభా సంఘాన్ని నియమించారు. జ్యోతుల్ నెహ్రూ నాయకత్వంలో సభా సంఘం విశాఖ డైరీలో వెళ్ళి దర్యాప్తు చేసింది. ఇంకే ఉంది, త్వరలోనే అడారి ఆనంద్ మీద చర్యలు తీసేసుకుని ఆ విశాఖ డైరీని తనే నేతృత్వం వహించవచ్చు అని అయ్యన్న పాత్రుడు అంటకో ఆశించారు. కానీ తీరా ఆయన అనుకున్న దానికి భిన్నంగా అడారి ఆనంద్ బీజేపీ కండువా కప్పుకోవడంతో ఇప్పుడు ఆయన మీద ఏ చర్యలు తీసుకోలేనటువంటి స్థితిలో అయ్యన్న పాత్రుడు చేతులు ముడుచుకుని ఇలా సభా సంఘం గడువు పొడిగించుకుంటూ కాలయాపన చేయాల్సి వస్తుంది. ఇప్పుడు 1.5-2 ఏళ్ల వరకు ఏమీ చేయలేరు. ఆ తర్వాత బీజేపీ కూటమిలో ఉన్నంతకాలం అడారి ఆనంద్ జోలికి అయ్యన్న పాత్రుడు కాదు కదా, చంద్రబాబు కూడా వెళ్ళలేరు. అట్లాంటి ఇదొక ఉదాహరణ వాషింగ్ మిషన్కి. ఇక చివరిగా కార్మిక వ్యతిరేక బిల్లును వైకాపా అడ్డుకోవాలి. ఈనాడు పత్రికలో వచ్చిన కథనం చూడండి ఎంత విడ్డూరంగా ఉంటుందో. కార్మిక వ్యతిరేక బిల్లు ప్రవేశపెట్టింది ఎవరు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి, చంద్రబాబు సర్కారు. చంద్రబాబు ప్రభుత్వం మీద కార్మికులు ఆందోళన చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం 10 గంటల పెంపుదలకి వ్యతిరేకంగా నిన్న రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు నేతృత్వంలో కార్మికులు ఆందోళన చేశారు. ఈ ఆందోళనలో ప్రభుత్వం తీరు మార్చుకోవాలి, బిల్లును ఉపసంహరించాలి, 10 గంటల పెంపు ప్రతిపాదన నిలిపివేయాలి. ఎక్కడో చికాగోలో జరిగినటువంటి పోరాటంలో 8 గంటల పని విధానం సాధించుకుంటే ఇప్పుడు చంద్రబాబు సర్కారు మోదీ ప్రభుత్వంతో కలిసి కార్మికుల నెత్తిన కొత్త భారాన్ని మోపుతుంది, 10 గంటలు పెంచుతుంది అని కార్మికులు ఆందోళన చేస్తే ఈనాడు ఎంత విడ్డూరంగా రాసింది చూడండి. కార్మిక వ్యతిరేక బిల్లుని వైకాపా అడ్డుకోవాలంట. అంటే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉందా? ఈనాడు ఒక వార్తని ఎట్టా రాస్తుందో ఇదొక ఉదాహరణ. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంటే ఆ పార్టీ అడ్డుకోవాలి ఇలాంటి ప్రయత్నం చేసినప్పుడు. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నది కూటమి కదా, చంద్రబాబు కదా. కానీ చంద్రబాబు ఈ బిల్లును తెచ్చారు, చంద్రబాబు వల్ల కార్మికుల మీద భారం పడుతుంది అనకుండా చంద్రబాబు ప్రభుత్వం తెచ్చే బిల్లుని విపక్ష వైఎస్ఆర్సీపీ అడ్డుకోవాలంట. ఎంత విడ్డూరంగా ఉంది చూడండి ఈనాడు రాతలు. వైఎస్ఆర్సీపీ ఎట్లాగా ఒకవైపు అసెంబ్లీకి వెళ్ళటం లేదు, మండల్లో ఇంకేం అడ్డుకోగలుగుతారు? ఎట్టా సాధ్యం అవుతుంది? అయినా సరే ఈనాడు ఈ బాధ్యత కూడా వైఎస్ఆర్సీపీదే అని కార్మికులు అడుగుతున్నారన్నట్టుగా రాసుకొచ్చింది. ఎంత వార్తని ఎట్లా మలుస్తారో ఇదొక ఉదాహరణ అన్నట్టు. ఇవి ఈరోజు 5 పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన కథనాలు. ఆ కథనాల వెనక అసలు కథలు, వార్తల వెనక వాస్తవాలు. ప్రతిరోజు ఇదే రీతిలో రాత కోత వాత పేరుతో మనం ఈ విశ్లేషణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దాంతోపాటుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.